సార్ పాపం సార్ అను ఆత్మ వాళ్ళ అమ్మ నాన్నని కాపాడుకోవడానికి పోరాడుతోంది. వాళ్ళు న్యాయం కోసం అల్లాడుతున్నారు. మధ్యలో మీరెందుకు సార్ ఇలా మారిపోయారు? ఎవర్రా పాపం? ఎవరు పాపం? నువ్వు పాపం కదా, నేను పాపం కదా? పాపాలతో నిండిపోయినదిరా ఈ పిశాచ లోకం. కలహము సూక్ష్మము తెలిసిన మనిషే ఈ లోకాన్ని ఏలుతున్నాడు. ఇదంతా నా ప్లాన్ రా. ఏంటి సార్ మీరు? అను తన మరణం కోసం న్యాయం అడిగి పోరాడుతోంది. మీ దురాశకి దానందుకు సార్ బలి చేస్తున్నారు. సైతాన్ని ఆరాధించేవాణ్ణిరా నేను. నో సెంటిమెంట్స్. బతకడం మొదలు పెట్టడానికి ముందే చనిపోయిన చిన్న పిల్లల ఆత్మ చాలా చాలా శక్తివంతమైనది. ఆ శక్తి గనుక నాకు తోడైతే దేన్నైనా సాధించగలను. అర్థమయ్యేలా చెప్తాను. వల్లకాట్లో తొలి ప్రసవంలో పుట్టిన బిడ్డ కపాలం నుంచి అంజనం తీసి సోది చెప్తాడే బుడబొక్కలోడు. వాడు చేసేదాని ఎక్స్ట్రీమ్ లెవెలే నేను చేస్తున్నది. రేయ్ మనిషి ఉంటాడు, నిన్ను చంపకుండా వదిలిపెట్టు. నీలాంటి వాళ్ళని ఏంటి ఆలోచిస్తున్నావు? అమౌంట్ తీసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. లేదంటే లోపల ఉన్న నలుగురు కిరాతకులు వాళ్ళ పని ముగించుకుని బయటకు వచ్చేదాకా వెయిట్ చేయి. నీ వల్ల కాదంటే శంకర్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మేడం ఇంకా మీరు వచ్చారు. చూడండి మీ నాన్న ఏం చేస్తున్నాడు. అను ఆత్మను లొంగ తీసుకోవడానికి ఏమేమో చేస్తున్నాడు. నేను మీకు ఫోన్లో ఎన్నోసార్లు చెప్పాను, మీరు నమ్మలేదు. ఎంత నీచానికి దిగజారాడో మీరే చూడండి. ఐ నో, నాకు తెలుసు శివశంకర్, అన్ని విషయాలు నాకు తెలుసు. నీ పీత బ్రెయిన్ కి ఏమీ తెలియలేదు, ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ జరుగుతున్నది ఒక బిజినెస్ గేమ్. ఏమండి మీరు కూడా దీనికి? ఏ ఇడియట్, ఎవ్రీవన్ ఇస్ మనీ మైండెడ్. ఇక్కడ డబ్బే సర్వస్వం. నేను ఫారెన్ కి వెళ్ళింది విక్రమ్ చంద్ని మీట్ అయి ఈ డీల్ గురించి మాట్లాడడానికి. నేనే మళ్ళీ అతనికి నమ్మకం కలిగించి ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ విక్రమ్ చంద్ ప్రాణాల్ని కాపాడడానికి మేము 5 కోట్లు తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం అను ఆత్మని మా మీడియంలో బంధించాలని ప్లాన్ చేశాం. ఈ 2 ప్లాన్లు సక్రమంగా జరగడానికి నిన్ను యూజ్ చేసుకున్నావు. ఇందుకోసం నువ్వు ఎక్కువగానే కష్టపడ్డావు. నీకు 2% కమిషన్ ఇస్తావు. హాయిగా వెళ్ళి సెట్ అవ్వు. అండర్స్టాండ్? వదిలిపెట్టను, వదిలిపెట్టను, మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టను. అనుని దెబ్బతీయాలనుకునే వాళ్ళని వదిలిపెట్టను. మీరు చేస్తున్న తప్పులకి సమాధానం చెప్పి తీరాలి. అది